వెల్కమ్ టు డిబేట్. డిఎస్సీ వాయిదా డిమాండ్స్ ఏమాత్రం తగ్గడం లేదు. గ్రూప్ 1, 2 పోస్టులు పెంచాలని ఓయూలో విద్యార్థులు మరోసారి రోడ్డెక్కారు. నిరసనలపై రవాణా శాఖ మంత్రి పొన్నం హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షమని, ప్రతిపక్షాల ఉచ్చులో అభ్యర్థులు చిక్కుకోవద్దని సలహా ఇస్తున్నారు. మేధావులతో చర్చించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు పొన్నం. బీఆర్ఎస్ బలహీనపడ్డప్పుడల్లా విద్యార్థుల చావులతో కేసీఆర్ ఎదుగుతాడని సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా చేసిన కామెంట్స్ పై చర్చ జరుగుతోంది. డిఎస్సీ వాయిదాకు ప్రభుత్వం ఎందుకు జంకుతోంది? వాయిదా వేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఈ రోజు ఇదే అంశంపై డిబేట్ లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్ లో డాక్టర్ శేషు గారు పొలిటికల్ అనలిస్ట్ జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ గెస్ట్ మృత్యుంజయం గారు, అలాగే బీఆర్ఎస్వి వైస్ ప్రెసిడెంట్ కడారి స్వామి గారు జూమ్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నమస్తే శేషు గారు, మీరు చెప్పండి, ఏంటి అది అసలు మెగా డిఎస్సీ అడ్డంకులు ఏంటంటారు అసలు? ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారం. నిరుద్యోగుల సమస్య అనేది ఒక ఆవేదనతో కూడుకున్న సున్నితమైనటువంటి సమస్య. ఈ సమస్యని అర్థం చేసుకోవటంలో, నిరుద్యోగులకు భరోసా ఇవ్వటంలో ప్రభుత్వము ఎక్కడో కొద్దిగా వెనకబడ్డట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, ధర్నాలు, ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన, ఇవన్నిటిని చూస్తుంటే ఎక్కడో కొద్దిగా ప్రభుత్వము వాళ్ళకి సరైనటువంటి భరోసాని ఇవ్వటంలో వెనుకబడ్డట్టుగా నాకైతే అనిపించింది. వాళ్ళు కోరుతున్న ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఏంటి అని అంటే డిఎస్సిని వాయిదా వేయాలి, మెగా డిఎస్సి నిర్వహించాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, గ్రూప్ 1 కి ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి 1:50 బదులుగా 1:100 ని పిలవండి అనేది ఒక డిమాండ్. తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు చాలా రోజులు అవుతుంది నోటిఫికేషన్ ఇచ్చి, ఈ మధ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేస్తూ పోస్టులను పెంచుతూ పరీక్షలు నిర్వహించాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి వాళ్ళు ఆందోళన చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే వీటన్నిటిపైన ప్రభుత్వము విద్యార్థులకు స్పష్టమైన ఇవ్వలేకపోయిందా అనేటటువంటి అభిప్రాయం కలిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే డిఎస్సిని వాయిదా వేయండి అంటున్నారు. డిఎస్సిని వాయిదా వేయమని అడగటానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సహేతుకమైన కారణం ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000 పోస్టులతో ఇచ్చారు. గత ప్రభుత్వం 6,000 పోస్టులతో ఇస్తే వీళ్ళు ఇంకొక కొన్ని పోస్టులను పెంచేసి 11,000 పోస్టులతోటి ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 29వ తారీఖు నాడు ఇచ్చారు. అయితే మధ్యలో టెట్ క్వాలిఫై కానుండి ఒక డిమాండ్ చేశారు, ఒక అభ్యర్థన చేశారు ప్రభుత్వానికి. టెట్ మళ్ళీ ఒకసారి నిర్వహించండి, మీరు డిఎస్సి నోటిఫికేషన్ వేశారు కదా అని అంటే, టెట్ లో డిగ్రీ క్వాలిఫికేషన్లలో డిగ్రీలో 45 మార్క్స్ అనే నిబంధన ఉంటే 45% 40కి తగ్గించటం వల్ల టెట్ కొత్తగా నిర్వహిస్తే ఒక 20,000 మంది క్వాలిఫై అయ్యారు కొత్తగా టెట్ లో. టెట్ ఎగ్జామ్ మే 23 నుండి జూన్ 3 వరకు కొనసాగింది. టెట్ ఎగ్జామ్ మే 23 నుంచి జూన్ 3 వరకు కొనసాగింది. ఆ టెట్ ఫలితాలను జూన్ 12 నాడు ఇచ్చారు. అంటే జూన్ 12 నాడు టెట్ క్వాలిఫై అయినటువంటి ఒక 20,000 మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ జూలై 18 నుంచి వాళ్ళు ఎగ్జామ్ రాయాలా. అంటే వాళ్ళు చెప్తున్నట్టు ఇప్పుడు మీరు డిఎస్సి ఎగ్జామ్ జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఇచ్చారు. అంటే జూన్ 12న టెట్ క్వాలిఫై అయినటువంటి 20,000 మందికి పైగా ఉన్నటువంటి క్వాలిఫైడ్స్ జూలై 18 నాడు ఎగ్జామ్ రాయాలి అంటే సిలబస్ హెవీగా ఉంది, మేము ఎగ్జామ్ కి పూర్తి స్థాయిలో ప్రిపేర్ కాలేకపోయాం కాబట్టి మా పట్ల కొంచెం అనుకూలంగా దృక్పథంతో పరీక్షను వాయిదా వేయమని అడుగుతున్నారు. దాంతో పాటు మీరు ఆగస్టు 5కి డిఎస్సి అయిపోతుంది, వెంటనే ఆగస్టు 7, 8 ఆగస్టు 5 అంటే మధ్యలో ఒక్కరోజు గ్యాప్ ఇచ్చేసి గ్రూప్ 2 ఎగ్జామ్ పెడుతున్నారు ఆగస్టు 7th, 8th నాడు. అంటే మీరు డిఎస్సి ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు 2,80,000 మంది రాస్తున్నారు, గ్రూప్ 2 5 లక్షల మంది రాస్తున్నారు. డిఎస్సి రాస్తున్నటువంటి 2,80,000 మందిలో దరిదాపు 1,00,000కు పైగా మళ్ళీ గ్రూప్ 2 రాస్తారు. అంటే ఒక్క రోజు వ్యవధిలోనే వాళ్ళు ఇంకొక పరీక్షకు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది వదిలిపెడితే అక్టోబర్ 21 నాడు నుంచి గ్రూప్ 1 మెయిన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆగస్టులో గ్రూప్ 2, మళ్ళీ అక్టోబర్కి 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ వస్తుంది. మళ్ళీ గ్రూప్ 3 మెయిన్స్, గ్రూప్ 3 నవంబర్ 17, 18 నాడు పెట్టారు. అంటే గ్యాప్ సరైనటువంటి కోఆర్డినేషన్ కనపడట్లే. ఎక్కడ ప్రధాన రిక్రూట్మెంట్ ఏజెన్సీ TGPSC కి ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డుకి
అంటే ఈ బోర్డ్స్ కి ఈ ఏజెన్సీకి మధ్యన సమన్వయం లేకపోవటం వలన ఒక హెవీ బర్డన్ పడుతుంది మాకు. కాబట్టి ప్రతి పరీక్షకు గ్యాప్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా డిఎస్సి లాంటి ఒక హెవీ సిలబస్ ని ప్రిపేర్ చేయడానికి ఒక 40 నుండి 50 రోజులు డిఎస్సిని వాయిదా వేయమని కోరుతున్నారు. దీంట్లో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేటటువంటి ఒక ప్రశ్న మీరు వేశారు. ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అని అంటే, ఇట్లా వాయిదాలు వేసుకుంటూ పోతే మా క్యాలెండర్ ప్రకారం మేము హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయలేము అని అంటున్నారు. కానీ ఇది నిరుద్యోగుల ఆవేదన అండి. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా రెగ్యులర్ గా నోటిఫికేషన్ రాకపోవటం వల్ల ఎదురు చూసి ఇప్పుడు వచ్చినటువంటి పరీక్షలు ఎక్కడ మిస్ అవుతామో, ఎక్కడ ఉద్యోగాలు రావో, ఎక్కడ మేము పరీక్షలకు సరిగా ప్రిపేర్ కాకుండా పరీక్ష రాస్తామనో ఒక ఆవేదనతో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం ఒక భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క పరీక్షను ఒక 40 రోజులు వాయిదా వేస్తే ప్రభుత్వానికి ఏమి నష్టం రాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వం ఎప్పుడు రిజిడ్ గా ఉండాలంటే, ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము అసెంబ్లీ సమావేశాల తరువాత అన్నారు. మీరు ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత వాటిని వాయిదా వేయమంటే అప్పుడు ప్రభుత్వం రిజిడ్ గా ఉండాలి. కానీ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ టెట్, ఇవన్నీ ఎగ్జామ్స్ ఒక సిరీస్ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి పిల్లవాళ్ళు భరించలేరండి. ఇంత పెద్ద పెద్ద సిలబస్ ఉంటాయి ఒక్కొక్క దానికి. గ్రూప్ 1 కి హెవీ సిలబస్సే, గ్రూప్ 2 కి హెవీ సిలబస్సే, గ్రూప్ 3 కి హెవీ సిలబస్సే, డిఎస్సి కూడా హెవీ సిలబస్ అండి. ఈ సిలబస్ వెయిట్ ని తట్టుకోలేనటువంటి విద్యార్థులు ఉద్యోగాలు ఎక్కడ మిస్ అవుతామనేటటువంటి ఆవేదనతోటి ఇవాళ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. అయితే ప్రభుత్వం ఎక్కడ మిస్ అయిందంటే, ఒక చిన్న అంశంలో ప్రభుత్వం మిస్ అయింది. ప్రభుత్వం ఏం చెప్పాలి అంటే, మీ సమస్యలను ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేస్తుంది, మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు, మీ పక్షాన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేటటువంటి ఒక హామీ, ఒక భరోసా ఇవ్వకుండా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు గాని, ఇవాళ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గాని రాజకీయ పరమైనటువంటి అంశాలను టచ్ చేసేసరికి విద్యార్థులు ఇంకొంచెం ఆవేదనకి, ఇంకొంచెం బిగుసుకపోయినట్టుగా ధర్నాలు చేయడానికి ముందుకు వస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం. వాళ్ళు చెప్తున్నది ఏంటది, మీరు కోచింగ్ సెంటర్లు వాళ్ళు నడిపిస్తున్నారు, రాజకీయ ప్రలోభాలకు లొంగకండి, మీరు కేటీఆర్, హరీష్ రావు ఆర్ట్స్ కాలేజీ దగ్గర ధర్నా చేయాలి, తర్వాత బీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రభావాన్ని కోల్పోతుందో అప్పుడు విద్యార్థులను వాడుకుంటున్నారు అనే రాజకీయ విమర్శలు వచ్చేసరికి ఇది మొత్తం పొలిసైజ్ అయిపోయింది. అంటే ఒక నిరుద్యోగుల సమస్య ఓ రాజకీయ సమస్యగా మారి అటు ప్రతిపక్షము ఇటు పాలకపక్షం మధ్య భేషజాలకు పోతున్నట్టుగా కనపడుతుంది. వీళ్ల మధ్యలో విద్యార్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులను సమన్వయం చేసుకొని వాళ్లకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం కొద్దిగా వెనకబడింది అనేటటువంటి అభిప్రాయం నాకుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్టెప్స్ వేస్తున్నారు. 32,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది. గ్రూప్ 1 ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినటువంటి క్రెడిట్ ఉన్నది. తర్వాత టిఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చిన సందర్భం ఉన్నది. ఇంకా కొన్ని ఎగ్జామ్స్ కి, ఇంకా కొన్ని రిక్రూట్మెంట్స్ కి నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు సందర్భం ఉంది. కానీ ఇప్పుడు ఆవేదనతో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యను అర్థం చేసుకోవటంలో రాజకీయాలు వచ్చేసాయనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. బట్ ప్రతిపక్షాలు రాజకీయం చేసినా ప్రభుత్వము బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వము బాధ్యతారహితంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేదే. కానీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల స్థాయిలో మాట్లాడటం వల్లనే ఇవాళ ఈ సమస్య ఇట్లా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇటు విద్యార్థుల్లోనూ అటు రైతుల్లోనూ మీ పైన కొద్దిగా అసంతృప్తి ప్రారంభమైంది. అది వ్యతిరేకంగా మారకముందే మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం కూడా కనపడుతుంది. ఓకే, రైట్. కడారి స్వామి గారు, మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ బలహీన పడ్డప్పుడల్లా విద్యార్థుల చావులతో కేసీఆర్ ఎదుగుతారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు ఏంటి సమర్థిస్తారు? స్వామి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. స్వామి గారు, స్వామి గారు వినిపిస్తుందా అండి నా వాయిస్? అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వాయిస్ వినిపించట్లేదు.
రైట్, మృత్యుంజయం గారు మీరు చెప్పండి, ఏంటి అసలు విద్యార్థుల ఆందోళన వెనుక రాజకీయ కుట్ర ఉందని ప్రభుత్వం భావిస్తోందా? తప్పకుండా ఇది కుట్రాని కాదు, ఒక పైశాచిక ఆనందం. ఓకే, ఆ అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టిందట అన్నట్టు ప్రభుత్వం వచ్చి 6 నెలలు 7 నెలలు కాలేదు. ఉత్తానే ఇప్పటి నుంచే ఉద్యమాలు చేసి నేను 3 నెలల ముఖ్యమంత్రి అయితే 6 నెలల ముఖ్యమంత్రి అయితే ఈ ప్రభుత్వాన్ని కూలగొడతా అని చెప్పి బాధలలో మాట్లాడుకుంటూ వాళ్ళు చేసిన పనులన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మర్చిపోయి ఏ పైన అయితే అప్పుడు వాళ్ళు నిరాఘాటంగా కొనసాగించారో దాన్ని మళ్ళా అవన్నీ మర్చిపోయి వాళ్ళ అదే విషయాలను వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించడానికి టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేస్తామన్నారు. మరి ఏదో కానీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదో ఒకటి వాళ్ళు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏ అంశం మీద ఈ ఉద్యమం నడిపిస్తా ఉన్నారు, అసలు దేని కొరకు ఉద్యమం నడిపిస్తా ఉన్నారు? ఇవాళ మేము విద్యార్థులను లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఏదైతే ఉద్యమం ఉన్నదో ఈ ఉద్యమం దేని కొరకు అండి? పాపం వాళ్ళు అమాయకులైనటువంటి విద్యార్థులు, వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. ఇవాళ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజు నుండి కూడా ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాలను భర్తీ చేయడం లోపల చాలా సీరియస్ గా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం లోపల ఏదో ఒక చిన్న కారణం పెట్టుకొని రాష్ట్రం లోపల విద్యార్థి లోకమంతా కూడా వ్యతిరేకం ఉన్నదని ప్రచారం చేయడానికి చేసేటువంటి ప్రయత్నానికి అందులో మళ్ళీ మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్, నేను అడుగుతా ఉన్నా అసలు వాళ్ళకి ఏం అర్హత? సరే విద్యార్థులు అడుగుతా ఉన్నారు, ఎందుకు అడుగుతున్నారు ఏంది అనేటువంటి విషయాలను అది మనం మాట్లాడుకోవచ్చు. కానీ నేనేమంటున్నా వాళ్ళనంటే 10 సంవత్సరాలు మీకు డిఎస్సి పెట్టిన ముఖమే లేదు కదా. అసలు ఒక్కనాడు ఒక్క డిఎస్సి కూడా మీరు పెట్టలేదు. డిఎస్సి డేట్లు మార్చాలని చెప్పి అడిగేటువంటి నైతిక అర్హత హక్కు మీకు ఉన్నదా? అసలు ఏం ముఖం పెట్టుకుని మీరు ఇవాళ వాళ్ళకి నాయకత్వం వహించడానికి పోతా ఉన్నారు? అసలు మిమ్మల్ని ఎందుకు అలో చేస్తా ఉన్నారు? వాళ్ళు విద్యార్థులను రాజకీయాలకు లాగేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? అలవాటైంది తెలంగాణ ఉద్యమం అంటే అది వేరు. మేము, మీరు, వాళ్ళు, వీళ్ళు, పార్టీలు, యువకులు, విద్యార్థులని కాకుండా సబ్బండ వర్ణాలు చేసినటువంటి ఒక ప్రయత్నం అది తెలంగాణ కావాలని చెప్పి దాని తర్వాత అదే విధంగా మేము విద్యార్థులను రోడ్డుపై చేస్తాం, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాం. వాళ్ళు మరణిస్తుంటే వాళ్ళ మృదంగాలు ఎవరు చచ్చిపోతే వాళ్ళని పట్టుకొచ్చి తాగడానికి, పాపం మరణిస్తే దురదృష్టవశాత్తు వాళ్ళని పెట్టుకొని రాజకీయాలు చేయడం ఇదంతా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఇవాళ చాలా గర్హనీయం అని చెప్పి చెప్తా ఉన్నా. విద్యార్థులకు తెలిసి తెలియనటువంటి ప్రాయం లోపల మాకేదో నష్టం జరుగుతుందేమో అని చెప్పి మాకు కొంచెం టైం ఇయ్యిందని చెప్పి, లేకుంటే అదేందో మన పుస్తక మన దాన్ని చదివేటటువంటి టైం లేకుండా పోయిందని చెప్పి అనేకమైనటువంటి కారణాలు వాళ్ళు చూపెడతా ఉన్నారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇవాళ ఒక మాట చెప్తా ఉన్నా, చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అసలు డిఎస్సీ అంటే ఏందో తెలియకుండా పోయింది. ఇవాళ ఉన్నటువంటి యువతరానికి కానీ విద్యార్థులకు కానీ డిఎస్సీ అనేది వినక 10 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇవాళ ఒక డిఎస్సీ ఉంటుందండి. ఒక్కొక్క సంవత్సరంలో 2 డిఎస్సీలు, 3 డిఎస్సీలు, 1 డిఎస్సీ, 4, 5 పెట్టినటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 5వ డిఎస్సీ, ఇది 6వ డిఎస్సీ అని చెప్పి పెట్టినటువంటి సందర్భాలు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల అనేకమైనటువంటి ఉన్నాయని చెప్పి ఇవాళ మనవి చేస్తా ఉన్నాం. విద్యార్థులు కూడా నా విజ్ఞప్తుల్లో ఒకటే, ఇవాళ ఏ కాజు కొరకు మనం ప్రయత్నం చేస్తున్నాం, ఏదో టైం ఎక్స్టెండ్ చేయండి, మాకు చదువుకోవడానికి అవకాశం వస్తలేదు, ఆ పరీక్షకి ఈ పరీక్షకు మధ్యాహ్నం సమయం తక్కువ ఉన్నది, అందుకొరకు ఎక్స్టెండ్ చేయండి, లేకుంటే డేట్లు ఎక్స్టెండ్ చేయండి. అవునండి, ఇవాళ వీలైన వాళ్ళు రాస్తారు, కాకపోతే ఇంకో డిఎస్సీ పెడతారు కావచ్చు. మీరు ఎందుకట్లా బాధపడతా ఉన్నారు? ఈ డిఎస్సీ లోపల 11,000 ఉద్యోగాలను ఇవాళ భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 11,000 ఉద్యోగాల లోపల 11,000 నిండిన తర్వాత ఇంకా అవసరమైతే ఇంకా ఖాళీలు ఉన్నట్టయితే ఆ విద్యార్థులు, యువకులే, నిరుద్యోగులే భర్తీ అవుతారు కదా. ఆ భర్తీ అయ్యే వాళ్ళు వేరే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి భర్తీ చేయరు కదా. లేకపోతే ఇంకో కారణాల వలన లేకుంటే ఎవరో ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు మళ్ళా ఉద్యోగాలకు రారు కదా. కాబట్టి నా విజ్ఞప్తి విద్యార్థులకు ఏంటంటే, ఈ విధంగా మీరు ఎవరో ప్రతిపక్షాలు చేసినట్టు ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్యన బలి అయిపోతున్నారు వీళ్ళు అంటే ఎవరు గమ్మన్నారు? ఎందుకు గమ్మన్నారు? వాళ్ళు ఎవరు గమ్మన్నారు? ఆ యూనివర్సిటీ దగ్గరికి దేని కొరకు పోతా ఉన్నారు? వీళ్ళంతా మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇవాళ పాపం అమాయకులైనటువంటి విద్యార్థులను ఉద్యోగాల నెపం మీద వాళ్ళని వాళ్ళ రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళ బ్రతుకులను ఛిద్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గులు, ద్రోహులు ఇవాళ టీఆర్ఎస్ నాయకత్వం అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎంత ధైర్యం మీకు? ఇవాళ ఏ కారణం లేకుండా ఇవాళ విద్యార్థులందరినీ బయటకు తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టించి, అంటే ఇప్పుడు ఇట్లా అంటే వాళ్ళకి కోపం వస్తుంది, అంటే మేము పైసల కొరకు పనిచేస్తున్నామని వాళ్ళు అంటారు కావచ్చు. కాదు కానీ ఇవాళ దీని వెనుక రాజకీయ కుట్ర ఏంది? ప్రభుత్వాన్ని అస్థిరం చేయాలి. ప్రభుత్వాన్ని అస్థిరం చేయడం మీతో కాదు. ఇది
ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని అస్థిరపరిచిండ్రు, మిమ్మల్ని తీసి అవతల వారేసిండ్రు. మీ కనీసం అసెంబ్లీ ఎలక్షన్లలో ఉన్నటువంటి బలంలో ఒక్క సీటు కూడా లేకుండా మిమ్మల్ని ప్రభుత్వం నుంచి గుంజి అవసరం వారేసిండ్రు. పార్లమెంట్ కూడా మీరు పనికిరాదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యలను మీరు బయటకు తెచ్చేటువంటి ప్రయత్నం లోపల మీరు విఫలమైనని చెప్పి 10 సంవత్సరాల తర్వాత ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇంకా మేము ప్రజలలో పోతాం, ఇంకా అణగారిన వర్గాలు, బలహీన వర్గాలని ఏందో చేస్తాం. మీరు ఎవ్వరికి ఏం చేయకుండా, ఎవ్వరికి ఏం మాట్లాడకుండా, అసలు ఉద్యోగము, రిక్రూట్మెంట్, డిఎస్సి అనేది లేకుండానే ఇవాళ డిఎస్సీలు ఎట్లయితే దేని కొరకు అయితే డిఎస్సీ మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒకసారి డిఎస్సీ పెట్టుకోవచ్చు. ఇంకా 6 నెలలకు డిఎస్సీ పెడతారు. ముఖ్యమంత్రి గారు అనుకుంటే ఇంకో డిఎస్సీ మళ్ళీ పెట్టచ్చు, ఇంకో కొన్ని పోస్టులను మళ్ళీ పెట్టచ్చు, యాడ్ చేయొచ్చు. ఆ విధంగా రిప్రజెంటేషన్ చేయండి. కానీ 11,000 ఉద్యోగాలు నిరుద్యోగులు అయినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతోనే రిక్రూట్మెంట్ చేయబడతారనేటువంటి సత్యం మీరు గ్రహించకపోతే ఎట్లా? దాన్ని మర్చిపోయి నేను ఇప్పుడు విద్యార్థులను ఏమన్నా కూడా మృత్యుంజయం గారు లేకుంటే సీనియర్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రకారంగా మాట్లాడని చెప్పి వాళ్ళు నా మాటలను వక్రీకరించేటువంటి ప్రమాదం ఉన్నది. నేను నేను ఎందుకు చేస్తున్నారని తప్పబట్టు వాళ్ళు వాళ్ళ పాపం అనవసరంగా దారి తప్పించబడినటువంటి విద్యార్థులు అని చెప్పి నేను అంటా ఉన్నా. వీళ్ళు ఎన్ని రోజులైతే ఈ ప్రకారంగా ప్రజలకు పోకుండా పరిపాలన చేసి 10 సంవత్సరాలు అసలు డిఎస్సీ ఏందో తెలియనటువంటి పరిస్థితి లోపల పరిపాలన చేసి ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా, టీచర్ల రిక్రూట్మెంట్ లేదు, జిల్లాలలో పంచాయతీల రిక్రూట్మెంట్ లేదు, డాక్టర్ల రిక్రూట్మెంట్ లేదు, ఏమి రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు. డిఎస్సీ ఒకటి పెట్టి ఇవాళ ఇంతకుముందు మా మిత్రుడు ఎవరు చెప్తా ఉన్నారు, గ్రూప్ 1 సక్సెస్ఫుల్ గా చేసినారు. తర్వాత ఇవాళ అనేకమైనటువంటి ఉద్యోగాలకు ఇవాళ మనం ప్రోగ్రామ్ ఇచ్చి డేట్ వైడ్ గా మరి చేసుకుంటూ పోతున్నటువంటి సందర్భం లోపల ఈ ప్రకారంగా వాళ్ళని రెచ్చగొడితే దానివల్ల ఎవరికి లాభం అవుతుంది? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరిని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎవరి మంచి కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎంతవరకు అయితే ఆ యూనివర్సిటీలలో పోయి, కాలేజీలలో పోయి మీరు అక్కడ పోయి మీరు పోకుండా ఉంటారో అంతవరకు ఆ యువత, ఆ విద్యార్థి లోకం క్షేమంగా ఉంటుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. మీ దిక్కుమాలిన రాజకీయాలు, నికృష్టమైనటువంటి రాజకీయాలు ఇవాళ యూనివర్సిటీ పిల్లగాళ్ళ లోపల విషబీజాలు పోసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ మొన్ననే ఎన్నికైనా మేము 7 నెలలు 8 నెలలు కాలేదు, మేము ఇంకా 5 సంవత్సరాలు ఈ పరిపాలన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటి నుంచే మీరు ఈ ప్రకారంగా చేసినట్టయితే మీరు ఆ ప్రజలకు టార్గెట్ అవుతారని చెప్పి నేను టీఆర్ఎస్ నాయకత్వానికి చెప్తా ఉన్నా. ఇవాళ కాకపోతే రేపైనా వాస్తవాలను తెలుసుకుంటారు. రిక్రూట్మెంట్ అయిన తర్వాత అయినటువంటి వాళ్ళు మీ ఇంట్లో కూడా ఉంటారు కావచ్చు, మీ కావచ్చు. మళ్ళీ మాట్లాడతానండి మీతో, మళ్ళీ మాట్లాడతాను. స్వామి గారు ప్రయత్నాలు చేయడం తప్పు. మేడం ముందుగా మీరు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు రైట్ స్వామి గారు, అవును అదే చెప్తున్నాను. బీఆర్ఎస్ బలహీన పడ్డప్పుడల్లా విద్యార్థుల చావులతో కేసీఆర్ ఎదుగుతారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు? మాకు గానీ మా సారు గానీ అలాంటి శివరాజకీయాలు, అలాంటి స్వార్థపర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదండి. మా సారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొట్లాడిన వ్యక్తి. తనకి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మొదటగా. అదే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడుతున్నాండి, డిఎస్సి ఒకసారి ఇస్తాం, 2 సార్లు ఇస్తాం, 3 సార్లు ఇస్తాం అని. ఇలా డిఎస్సి అనేది ఊర్లలోకి వెళ్ళి గ్రామీణ వాతావరణంకి వచ్చే పిల్లలు ప్రైవేట్ హాస్టల్లో వండుకుంటూ కోచింగ్ సెంటర్లు ఫీజులు కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అడిగేది కూడా ఏంటండి, ఆ రోజు నిరుద్యోగులని రెచ్చగొట్టి ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి మేము మెగా డిఎస్సి చేస్తాం, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతాం, 2 లక్షల ఉద్యోగాలు బిశ్వాల్ కమిటీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో సంవత్సర కాలం భర్తీ చేస్తాం చెప్పినందుకే కదా నిరుద్యోగులు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తపరుస్తున్నది. వాళ్ళ ఆవేదన అర్థం చేసుకోకుండా, వీళ్ళు చేసే శక్తి లేకుండా కావాలని బీఆర్ఎస్ పార్టీ మీద నెపం నడుస్తున్నారండి. బీఆర్ఎస్ పార్టీ ఏడ పార్టిసిపేట్ చేసిందండి? వాళ్ళు నిరుద్యోగులు అన్నమో రామచంద్ర అంటూ అర్ధరాత్రి పూట డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నాలు, రాస్తారోకలు చేస్తుంటే అసలు పోలీసు వ్యవస్థ అనేది తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత హీరంగా ప్రదర్శించలే, ఇంత దుర్మార్గంగా వివరించలే. ఎందుకు చెప్తున్నానంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు వాళ్ళు విద్యాశాఖ కమిషనర్ కు విన్నవించుకోవడం కోసం వేసారు. ఎందుకు పోయారు? డిఎస్సి అనేది 2 భాగాలు ఉంటాయండి, ఒకటి ఎస్డిడి, ఒకటి రెండో స్కూల్ అసిస్టెంట్. ఎస్డిడి విషయంలో సిలబస్ అనేది హెవీగా ఉంటది, స్కూల్ అసిస్టెంట్స్ లో హెవీగా ఉంటది. వాళ్ళు ప్రిపేర్ కావాల్సింది కూడా ఏముంటది, 3వ తరగతి సిలబస్ నుంచి 10th క్లాస్ సిలబస్ ఉన్న పుస్తకాలన్నీ చదవాలి. దాదాపుగా 50 పుస్తకాలు చదవాల్సిన పరిస్థితి ఉంటది. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 6th క్లాస్ లో ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవాలి, వాళ్ళకు 60-70 పుస్తకాలు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటది. వాళ్ళు కోరిక ఏంది? లిబరల్ కోరిక. సార్ మేము మొన్న జూన్ 12th కి టెట్ అయిపోయింది. ఇప్పుడు మీరు జూలై 18 నుంచి డిఎస్సి పెడితే మీరు ప్రిపేర్ కాలేకపోతున్నాం. మా ఆవేదన అర్థం చేసుకోండి అని మాట్లాడితే నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా?
ఏమన్నాడు? కోచింగ్ సెంటర్లకు వాయిదా ఇస్తాం, మరో 100 కోట్లు వస్తాయంటారు. ఒక్కడే గమనించాలి, రేవంత్ రెడ్డి చదువుకొని ఉంటే ఈ మాట మాట్లాడాడు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఈ పరిణామం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలని చెప్తుందంటే, ఒకసారి కోచింగ్ ఇచ్చినాక కోచింగ్ సెంటర్లు ఏమైనా కూడా మరోసారి డబ్బులు అడగాయండి, వాళ్ళకి రివ్యూ చేస్తుంటది, వాళ్ళకి రివ్యూ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయండి. ఇది ఆచరణ తీసుకోకుండా ఏది పడుతుంది మాట తెలుస్తుంది అంటే, ఇలా నిరుద్యోగులను అవమానపరిచినట్టే, నిరుద్యోగుల ఆశయాలను ఇలా ఆయన ఉక్కీకరించినట్టే. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా డిఎస్సి మొదటి డిఎస్సి వేసినాం, రెండో డిఎస్సి వేసినాం అంటే అందరూ మనలాగా డబ్బులు ఉన్నారండి. నిరుద్యోగులు పొట్ట కట్టుకొని ఆకలికి అలవించుకొని ఆడ కన్న తల్లిదండ్రులు రక్తాన్ని దారపోసి రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కడుతుర్రు. అయ్యో, ఒకసారి మేము డిఎస్సి మెగా డిఎస్సి చేస్తే మా బాధలు తెల్లారుతాయి, మేము కన్న తల్లిదండ్రుల కళలు నెరవేరుతాయని చెప్పి వాళ్ళ సంతోషం, వాళ్ళ బాధలు ఎట్లా పరుస్తున్నారండి, వాళ్ళని ఎట్లా డిమోరల్ చేస్తారండి? ఎమ్మెల్యే గారు ఎట్లా మాట్లాడతారండి? ఇలా ఇంకో మాట మాట్లాడుతుంది, మేము అన్నట్టు డిఎస్సీ వేయాలని. మీకు డిఎస్సీ అంటే డిఎస్సీ పేరు వేయకపోవచ్చు, టీఆర్టీ పేరు మీద మేము కూడా ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేసామండి. టీఆర్టీ పేరు మీద మేము కూడా ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేసాం, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ పెట్టి. ఇవాళ మేము కొన్ని ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేయడానికి కారణం ఏంటంటే, లోకల్ జనరల్ వ్యవస్థ ఉండే, ఆ లోకల్ జనరల్ వ్యవస్థ ఇబ్బంది ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయిన విషయం వాస్తవమే. ఇవాళ మా సారు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లోకల్ సిస్టమ్ తీసుకొచ్చి 95% లోకల్ వ్యక్తులకే ఉద్యోగాలు వచ్చే విధంగా ఇవాళ జోనల్ సిస్టమ్ తీసుకొచ్చినండి. దాని మీద మీరు ఉద్యోగాలు వేసింది. ఇలా మీ బాధ ఏందో, మీ ఆవేదన చెప్పకుండా మీ దగ్గర ఆన్సర్ లేక ఎంతసేపు ఎమ్మెల్యే కొనుగోలు విషయంలో ఉన్న యావ తప్ప నిరుద్యోగుల మీద కానీ రైతుల మీద కానీ సామాన్య ప్రయాణికుల మీద లేదండి. అదే విధంగా మేము ఇలా 2004-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసినది కేవలం 24,000 ఉద్యోగాలండి. మేము మా అధికారంలోకి వచ్చినాక ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చినది ఎంత? 2,32,300 ఉద్యోగాలండి. మేము దాంట్లో 2,02,300 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాం. మిగతా ఒక 42,000 చిల్లర ప్రాసెస్ లో ఉండే. అది కాస్త ఏం జరిగిందండి, ఈ లోపే మేము ఎగ్జామ్స్ పెట్టి కండక్ట్ పెట్టి రిజల్ట్ అంతా అవుట్ చేసినాక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చే టైం కొంచెం లేట్ అయిందండి. ఈ లోపే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇక కాంగ్రెస్ లో పని ఎట్లా ఉందంటే, ఎవరికో పుట్టిన పిల్లలు మా పిల్లలు అని చెప్పి చెప్పుకుంటారు. మేమిచ్చిన ఉద్యోగాలను మేమిచ్చిన నోటిఫికేషన్లని వాళ్ళది అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు అండి. ఏడంగా ఉద్యోగాలు వచ్చినాయి, ఏడంగా నోటిఫికేషన్ ఇచ్చారు, ఏడంగా మీరు అప్లై చేసుకున్నారు చెప్పాలా కదా? ఇది చెప్పకుండా ఎంతసేపు బీఆర్ఎస్ బట్టకల్సి చేస్తే 7 నెలల కాలంలోనే 7 నెలల కాలంలో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రజలు చిదరించుకుంటారండి. ఇలా ఉద్యోగాలు వాయిదా వేయమంటే మీకు కష్టం ఏమవుతుందండి? 10 రోజులు 15 రోజులు పిల్లల కోసం కానండి. ఇలా నిరుద్యోగుల మీద బస్సు యాత్రలు కట్టి నిరుద్యోగులను వాడుకొని అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి గానండి. హలో, రైట్. శేషు గారు మీరు చెప్పండి, ఇప్పుడు మెగా డిఎస్సీ వేసేందుకు ప్రభుత్వానికి ఉన్న అసలు అడ్డంకులు ఏంటి? అసలు ఎందుకు మొండిగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నిరుద్యోగులు, యువత, విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన రాజకీయ రంగు పులుముకుందనటంలో సందేహం లేదు. కానీ ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము బాధ్యతగా సంయమనంతో సమస్యకి పరిష్కారం వెతకాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులను కొంత కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులది ఆవేదన కదా, ఆవేదన ఉన్నప్పుడు ఆలోచన ఉండదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. విద్యార్థులు ముఖ్యంగా ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ లో టీచర్ రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి దాంట్లో చాలా నష్టం జరిగింది వాళ్ళకి. ఏంటి నష్టం అనంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. భర్తీ చేయడానికి 2018 దాకా పట్టింది. 15లో నోటిఫికేషన్ ఇస్తే 18కి భర్తీ చేసింది అనేటటువంటి విషయాన్ని, ఇచ్చింది తక్కువ పోస్టులు, చాలా టైం తీసుకొని భర్తీ చేశారనేటటువంటి విషయాన్ని గమనించాలా. 2018 నుంచి మళ్ళా 2023 దాకా నోటిఫికేషనే లేదు. కానీ ఎన్నికలకు ముందు హడావుడిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వము
ఉద్యోగాలతోటి మరొక టిఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఈ లోపల ఎన్నికల కోడ్ రావటం, పరీక్షలు పెట్టలేకపోవటం వల్ల అది సాధ్యం కాలేదు. తర్వాత కొత్త ప్రభుత్వం 2023 తర్వాత 2023 డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వము ఎన్నికల సమయంలో మేము మెగా డిఎస్సి ఇస్తాము, దరిదాపు 20,000కు పైగా ఉద్యోగాలు నింపుతాము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో అనేటటువంటి హామీ ఇచ్చింది. అయితే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 29 నాడు 11,000 పోస్టులతోటే, అంటే ఈ 11,000 పోస్టులు ఏంటి అని అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఖాళీలు. ఈ ఖాళీల సంఖ్యను పూర్తిగా తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో ప్రమోషన్లు ఇచ్చింది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వేకెన్సీస్ బయటపడతాయి. అంటే రఫ్ గా ఒక 21,000 ఉద్యోగాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ డిఎస్సిలో ఇచ్చింది 11,000 ఉద్యోగాలే, అంటే ఇంకొక 10,000 ఉద్యోగాలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఖాళీలు ఏర్పడతాయి. బట్ అది ఎప్పుడు ఐడెంటిఫై అవుతుందంటే బదిలీల తర్వాత అవుతుంది, ప్రమోషన్ల తర్వాత అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేశారు, బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇదొకటైతే ఈ 2018 నుండి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేకపోవటం వల్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి 11,000 పోస్టులలో కొన్ని జిల్లాలలోనైతే పోస్టులే లేవండి. ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్తున్నారు మీకు టీచర్ రిక్రూట్మెంట్ లో దరిదాపు 5 సెక్టార్స్ ఉంటాయి. ఎస్జిటి ఉంటుంది, సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్లు ఉంటారు, పండిట్స్ ఉంటారు, తెలుగు పండిట్లు ఉంటారు, హిందీ పండిట్స్ ఉంటారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా ఉంటారు. మొత్తం 5-6 డిపార్ట్మెంట్స్ ఉంటే కొన్ని జిల్లాలలో అసలు ఓపెన్ లో పోస్టులే లేవండి, కొన్ని రిజర్వేషన్స్ లో పోస్టులే లేవండి. ఇది ఆందోళన. విద్యార్థులు ఇవాళ డిఎస్సి చదువుతున్నటువంటి వాళ్ళ ఆందోళన ఏంటంటే ఎందుకు మెగా డిఎస్సి అడుగుతున్నారు, పోస్టులు సరిగా లేవు, జిల్లాలకు వచ్చేసరకు పంపకాలకు వచ్చేసరకు మాకు పోస్టులు కనపడటం లేదు, 2-3 పోస్టులకే మేము కాంపిటేటివ్ చేయాల్సి వస్తుంది అనేటటువంటి ఒక ఆవేదన అయితే 2018 తర్వాత పడ్డటువంటి నోటిఫికేషన్ కాబట్టి మేము పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అయి పరీక్షకు సన్నిద్ధం కాకపోతే వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా మేము మిస్ అవుతాం అనేటటువంటి ఆవేదన విద్యార్థులకు ఉంది. కాబట్టి 2 డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, మీరు పోస్టులు పెంచి మెగా డిఎస్సి ఇవ్వండి 20,000కు పైగా. రెండోది, ఇప్పుడు పెడతామనుకుంటున్నటువంటి ఎగ్జామ్ ని, అంటే మనం జూలై 18 నుంచి ప్రారంభించాలనుకుంటున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ ని 40-50 రోజులు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. దీంట్లో మనం గొంతెమ్మ కోరికలుగా చూడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల పక్షాన వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డిఎస్సి పరీక్షను ముఖ్యంగా వాయిదా వేస్తే కొంపలు మునిగిపోయేటటువంటిది ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వము ఒక సానుకూలమైనటువంటి వైఖరితోటి ఆవేదనతో ఉన్న విద్యార్థుల డిమాండ్ ని గ్రూప్ 1 లో ఏంటంటే 1:50 పిలవటం వల్ల 31,000 మందిని మెయిన్స్ కు పిలిచారు. 1:100 పిలిస్తే 62,000 మంది అవుతారు. 31,000 మందికి పెట్టే ఎగ్జామ్ ని 62,000 మందికి పెడతారు. ఇబ్బంది ఏమొస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉంటుంది. కాకపోతే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా గ్రూప్ 2, 3 లో అదనపు పోస్టులు పెంచాలి, మళ్ళీ పోస్టులు పెంచాలనేటటువంటిది కొంత ఆ పరీక్షలను డిలే చేస్తుంది, నష్టం చేస్తుంది, కోర్టు లిటిగేషన్స్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏ డిమాండ్లను సాధ్యమవుతుందో వాటిని పరిష్కరించి, డిమాండ్లు పరిష్కరించలేని వాటి విషయంలో విద్యార్థులను కన్విన్స్ చేయాలి. కానీ ప్రభుత్వం కూడా పట్టుదలకు పోతున్నట్టు కనపడుతుందండి. ఇక్కడ నాకు కనపడింది ఏంటంటే, సరే ప్రతిపక్షాలు రాజకీయమే చేస్తాయండి, ఎందుకంటే మనం చేయలేదా, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగ సమస్యను, ఇదే విద్యార్థులను మనం కూడా ఉపయోగించుకున్నాం కదా, కాదనలేనటువంటి వాస్తవం కదా. ఇది రాజకీయ విమర్శ కాకుండా, రాజకీయ ప్రమేయం ఉన్నటువంటి అంశంగా కాకుండా విద్యార్థులు కోరుతున్నటువంటి కోరికలు, డిమాండ్స్ పైన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పెద్ద మనసుతోటి బాధ్యతగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు పట్టుదలకు పోయినట్టుగా, విద్యార్థులు పట్టుదలకు పోయినట్టుగా ప్రభుత్వం కూడా పట్టుదలకు పోవద్దు. ప్రభుత్వం పట్టుదలకు పోతే అది సమంజసం కాదు అనేటటువంటి అభిప్రాయం. ఎందుకంటే ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన యంత్రాంగం ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ఏ సమస్యనైనా పరిష్కరించగలిగినటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము చాలా బాధ్యతాయుతంగా విద్యార్థుల పక్షాన
వాళ్ళ సమస్యను అర్థం చేసుకొని వాళ్ళ డిమాండ్స్ లో సాధ్యమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి మిగతా వాటి విషయంలో విద్యార్థులను కన్విన్స్ చేస్తే బాగుండేదే. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కరెక్ట్ గా లేదండి. ఎందుకనంటే పోలీసులు చేస్తున్నటువంటి మ్యాన్ హ్యాండ్లింగ్ గాని, పోలీసులు చేస్తున్నటువంటి దురుసు ప్రవర్తన గాని, అటు మీడియా పైన కూడా స్వయంగా చరణ్ మన జీ న్యూస్ చరణ్ పైన కూడా దాడి చేసినటువంటి సందర్భాన్ని చూసాం. మీడియా బాధ్యత ఏందండి? సమస్యని ప్రజల ముందుకి, సమస్యను ప్రభుత్వం ముందుకి తీసుకురావడమే మీడియా బాధ్యత. బట్ ఈవెన్ జీ న్యూస్ చరణ్ కూడా పోలీసులు రఫ్ గా హ్యాండిల్ చేసినటువంటి సందర్భాన్ని చూసాం. విద్యార్థులు కూడా ప్రత్యక్షంగా కొడుతుంటే కూడా మనం వీడియోలో చూసాం. బట్ ఆ వైఖరి మంచిది కాదు. ప్రభుత్వము పోలీసులకు ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వాలి. పిల్లల విషయంలో, సున్నితమైన విషయంలో హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఓయూలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ప్రభుత్వం ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ఏఎస్ఎఫ్ నుంచి పుట్టి లక్ష్మణ్ గారు అన్నారు. లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు డిఎస్సి వాయిదా డిమాండ్స్ మాత్రం ఏం తగ్గడం లేదు. గ్రూప్ 1-2 పోస్టులు పెంచాలని ఓయూలో విద్యార్థులు మరోసారి రోడ్డెక్కుతున్నారు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు మీరు తిరుగుని? ఓకే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 రోజులుగా డిఎస్సి సంబంధించినటువంటి విషయం గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టులు పెంచాలని చెప్పేసి దాదాపు కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు అనేక రకాల ఆందోళన చేస్తున్న సందర్భంలో అంటే వాస్తవానికి ఉన్నటువంటి ఏదైతే గత ప్రభుత్వం నిరుద్యోగులు పట్టించుకోకపోవడం వల్ల నిరుద్యోగులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం చేసినటువంటి నిరుద్యోగులు చేసిన అన్యాయాన్ని ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కీలక పాత్ర పోసినటువంటి వారు నిరుద్యోగులు. దానిలో ఎటువంటి సందేహం లేదు. కానీ నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పక్షాన ఉండాలని చెప్పేసి, నిరుద్యోగులకు న్యాయం చెప్పాలని చెప్పి ఆలోచనతోటి ముందుకు వెళ్తున్న తరుణంలో అంటే డిఎస్సికి సంబంధించినటువంటి మెగా డిఎస్ అని చెప్పేసి, లేదా గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి నిరుద్యోగులు తమ అనుమానాలు తమకు కావాల్సినటువంటి పోస్టుల గురించి వ్యక్తం చేస్తున్నారు. కానీ దీంట్లో 2 విషయాలకి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ డిఎస్సి పోస్ట్ పోన్ చేస్తే జరగబోయేటటువంటి నష్టాలు ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ సరే ఇప్పుడు డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి నిధులు అడుగుతుంది, వాళ్ళకి న్యాయపరమైనటువంటి ఒక న్యాయంగా చూసుకుంటే కొంత వాళ్ళకి సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం కనబడుతుంది. కానీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో ఈ రోజు మళ్ళా దానికి సంబంధించి వాయిదా వేస్తే జరగబోయేటటువంటి సమస్యలు ఇలా నిరుద్యోగులు నష్టపోతారు. కాబట్టి అంటే దీనిపైన కూడా సందిగ్ధత ఏర్పడదు. కాబట్టి మేమేమంటామంటే ప్రధానంగా ఈ నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు అంటే స్పష్టమైన ఒక స్పష్టతను ఇస్తే నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యకి ఎంతో కొంత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా ఈ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 సంవత్సరాలుగా నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం గతంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ 2-3 సార్లు రద్దు కావడం జరిగింది. అంటే ఇతర ఉద్యోగాల నోటిఫికేషన్ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. కాబట్టి సమస్యలు వచ్చినాయి. కాబట్టి దానివల్ల నిరుద్యోగులు ఎక్కువ ఆందోళన చెందుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేసి ఏదైతే నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం సంబంధించినటువంటి ఒకసారి క్షేత్రస్థాయిలో ఆలోచన చేసి అధికారులతో సంప్రదింపులు చేసి వాస్తవాలు అంటే విద్యార్థులకు అంటే నిరుద్యోగులకు ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తే వచ్చేటటువంటి సమస్యలు ఏంది, ఒకవేళ పోస్ట్ పోన్ చేయకపోతే వచ్చే సమస్యలు ఏందో వస్తుంది కూలంకుషంగా చర్చించి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలని చెప్పేసి ఇలా మేము భావిస్తా ఉన్నాం. ఓకే, రైట్. పీడీఎస్ నుంచి నాగేశ్వరరావు మాట్లాడతారు. నాగేశ్వరరావు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు నిరసనలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షమని అంటున్నారు. ప్రతిపక్షాల ఉచ్చులో అభ్యర్థులు చిక్కుకోవద్దని సలహాలు కూడా ఇస్తున్నారు. మరి డిఎస్సి వాయిదాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రావట్లేదు. మరి ఏం చెప్తారు? తెలంగాణలో 10 ఏళ్ల పాలనలో ఇబ్బంది కలిగింది, ఉద్యోగాల భర్తీలో తీవ్రమైన అన్యాయం జరిగిందని భావించిన నిరుద్యోగులు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని గంపెడ ఆశలతో ఉన్నారు. నిరుద్యోగ అంశాన్ని పరిష్కరిస్తారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి పాజిటివ్ గా చూస్తుందనే భావనతో ఉన్నారు. ఈరోజు చాలా సుదీర్ఘకాలంగా ఎదురు చూసి ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ లో మా కుటుంబంలో ఒక భరోసా నింపడానికి ప్రయత్నం జరుగుతుంది, మాకు ఒక ఆశ కలిగింది అనే ఉత్సాహంతో విద్యార్థులు చదువుతా ఉంటే అభ్యర్థులు ఈరోజు ప్రభుత్వం వాళ్ళ పట్ల సానుకూల దృక్పథంతో, మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు విద్యార్థులకి నిరుద్యోగులకు సంబంధించిన భరోసా కల్పించే కార్యక్రమం చేపట్టాలి, కానీ దాంట్లో రాజకీయ అంశాలని పార్టీ నాయకత్వం లాగానో మంత్రివర్గం లాగానో ఎంచుకోవడం అనేది
సరైంది కాదనేది అయితే మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులకి కావాల్సింది ఒక భరోసా. వాళ్ళు అదనంగా ఏం కోరుతా ఉన్నారు, మాకు ప్రిపరేషన్ కి సంబంధించి సమయం లేదు, మేము సుదీర్ఘకాలం ఎదురు చూసాము, పోస్టులు ఇప్పుడే పడ్డాయి కాబట్టి మాకు కొంత టైం ఇవ్వండి, మేము ప్రిపేర్ అవుతాం, ఎగ్జామ్ మంచిగా రాసుకుంటాం, మాకు ఒక జాబ్ వస్తే మా కుటుంబంలో ఒక ధైర్యం వస్తుంది అనే ఒక భావనతోనే వాళ్ళు అడుగుతా ఉన్నారు. దీంట్లో సాధ్యాసాధ్యాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. నిరుద్యోగులు రకరకాల ఆలోచనలతో ఉంటారు, విద్యార్థులు రకరకాల ఆలోచనలతో ఉంటారు. కారణం వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు, వాళ్ళకుండే పేదరికం, వాళ్ళకుండే అవకాశాల రీత్యా వాళ్ళు ఆందోళన చెందుతా ఉంటారు. కానీ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది ప్రభుత్వాలు, దానిని నిర్వహించాల్సిన అధికారులు. వాళ్ళు బాధ్యతాయుతంగా ఆలోచించి విద్యార్థులు ఏం అడుగుతా ఉన్నారు, దాంట్లో శాస్త్రీయత ఎంత ఉంది, హేతుబద్ధత ఎంత ఉంది, దీన్ని మనం ఎట్లా పరిశీలించాలనే ఒక సానుకూల దృక్పథంతో పరిశీలించాలి. దానికి సాధ్యమైనంత వరకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. కానీ తెలంగాణలో ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యంగా మా ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న జరిగిన తీరు అయితే చాలా అమానుషమైనటువంటి చర్య. విద్యార్థులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అది కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్లి దీక్ష చేసుకోండి, మా వాళ్ళు మీకు భద్రత కల్పిస్తారని బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత విద్యార్థులుగా ఆడ మాకు డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి అని అడిగితే వాళ్ళ మీద పిడిగుద్దులు గుద్దుతూ విపరీతంగా తంతు ఈడ్చి ఆకడబడేస్తూ అరెస్టులు చేసిన నేపథ్యం ఒకవైపు ఉంది. కవరేజ్కి వెళ్ళినటువంటి జర్నలిస్టుల మీద, యూట్యూబ్ ఛానల్స్ మీద పోలీసులు తమ మార్కు దాడి చేయడం, అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటే అదేదో పోలీస్ కాన్సన్ట్రేషన్ క్యాంపుగా లేదా పోలీసుల ట్రైనింగ్ సెంటరా అనే సందేహం కలిగేటట్టు విపరీతమైనటువంటి పోలీసులు కేంద్రీకరించారు. నిన్న మేము ప్రత్యక్షం కూడా పరామర్శించాం. జీ న్యూస్ కి సంబంధించిన శ్రీచరణ్, జీ తెలుగుకు సంబంధించిన శ్రీచరణ్ అనే జర్నలిస్ట్, పాపం ఆయన ఎముకలకి దెబ్బతలిగి అంటే గుత్తి విపరీతమైన దాడి చేసిన నేపథ్యం ఉంది, చాలా బాధపడుతున్న నేపథ్యం ఉంది. వాళ్ళు జర్నలిస్టులు చేసేది కానీ లేదా ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ అడుగుతున్నది ఏంటి, మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు, మీరు సానుకూల ఉద్దేశంతోనే ఉన్న పోస్టులని 5,000 నుంచి 11,000 చేశారు. చేసినప్పుడు దాన్ని ఇంకాస్త విస్తృతంగా విద్యార్థుల్లోకి, నిరుద్యోగుల్లోకి తీసుకుపోవాలి, వాళ్ళ సమస్యని సానుకూలంగా వినాలి, సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. కానీ వన్ సైడ్ గా మాట్లాడుతూ మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము లేకపోతే ఇంకోటి ఇస్తాము, ఇది పరిష్కారం అవుతుంది, మీరు రాజకీయ ఉచ్చులో పోవద్దని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఒకటి మేము స్పష్టం చేయదలుచుకున్నాం, విద్యార్థులు వాళ్ళు అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు కోరుకున్న దాంట్లో వాస్తవం లేకపోతే, రియాలిటీ లేకపోతే, ఏ రాజకీయ పార్టీ ప్రొవోకేట్ చేసినా, ఏ ప్రజా సంఘాలో లేకపోతే ఏ ఎమ్మెల్యేలో, ఏ మంత్రులు, ఏ అధికార పార్టీలో, ఆ ప్రతిపక్ష పార్టీలో ప్రొవోకేట్ చేసినా నిరుద్యోగులు వాళ్ళ పుస్తకాలని చదువులను పక్కన పెట్టేసి రోడ్డుకి రారు. ఎందుకోసం అంటే వాళ్ళు సీరియస్ గా ప్రిపరేషన్ లో ఉండేవాళ్ళు. కానీ వాస్తవాన్ని గ్రహించకుండా ఇదేదో రాజకీయ అంశం లాగా మేము రాజకీయానికి పరిమితం చేస్తామనే ఉద్దేశంతో ఆలోచిస్తే ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమైతుంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ గా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా, పీడిఎస్సీ విద్యార్థి సంఘం మేము ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఈ అంశాన్ని సానుకూల దృక్పథంతో చూడండి, నిరుద్యోగుల్లో భరోసా కల్పించడానికి ముందుకు రండి. ముఖ్యమంత్రి స్థాయి అధికారి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలంగాణలో, మీరు ఒక నిరుద్యోగులకు పెద్దన్నగా భావించి అధికార మార్పిడి కోసం నిరుద్యోగులు అంతా కష్టపడి పనిచేశారు, వాళ్ళకి భరోసా కల్పించడానికి ముందుకు రండి. దానికోసం మీరు అవసరమైతే ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తారా, మీరే ప్రత్యక్షంగా వస్తారా, మీరు ఆ సమస్య పరిష్కారం కోసం సానుకూల దృక్పథంతో ఆలోచించాలని చెప్పేసి మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొకటి ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా మహబూబ్ నగర్ బహిరంగ సభలో మాట్లాడారు. అంతకు ముందు వాళ్ళ సంబంధించిన విద్యార్థి విభాగంతో కూడా చర్చ చేశారు. కానీ నిరుద్యోగులతోనో, విద్యార్థి సంఘాలతోనో, యువజన సంఘాలతోనో ఈ సమస్య మీద ఆలోచన చేస్తున్నటువంటి పౌర హక్కుల మేధావులతోనో, ప్రొఫెసర్లతోనో చర్చ చేస్తే ఈ సమస్యకి ఎట్లా పరిష్కారం వస్తుంది, నిరుద్యోగుల్లో నెలకొన్న భయాందోళనలు ఎట్లా పోతాయి, లేకపోతే మనం ఈ సమస్యని ఎట్లా శాంతియుతంగా పరిష్కారం చేయొచ్చు అనే ఒక ఆలోచన కలుగుతుంది. కానీ కేవలం తమ పార్టీ వాళ్ళతోనో, వాళ్ళకి సంబంధించిన విద్యార్థి నాయకులతో మీట్ అయితే పరిష్కారం ఎట్లా దొరుకుతుంది? అసలే నిరుద్యోగ అభ్యర్థుల్లో ఒక భయాందోళన నెలకొని ఉన్నాయి. కానీ దాన్ని పరిష్కరించడం కోసం ముందు రావాల్సిన అవసరం ఉంది. అందుకే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, ఇవి ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరన్నా స్పందించండి, లేకపోతే మీ తరపున ఒక ప్రతినిధి బృందాన్ని నిరుద్యోగులతో చర్చించి ఈ సమస్యకి పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. నిరుద్యోగులు ఏం అడుగుతా ఉన్నారు, చదువుకోవడానికి కోసం మాకు సమయం తక్కువ ఉంది, కేవలం 14-15 రోజుల్లోనే 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, రెండింటికి మేము అర్హత కలిగిన వాళ్ళం, మాకు రాక ఉద్యోగాలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో మేము అన్యాయం గురైనాం,
ఈసారైనా మాకు న్యాయం జరుగుతుంది, కాకపోతే మాకు పోస్ట్ పోన్ చేయండి అని సమయాన్ని అడుగుతా ఉన్నారు. ఖాళీలు ఏర్పడ్డాయి, ఆ ఖాళీల్ని జత చేయండి అని కోరుతా ఉన్నారు. ఇది న్యాయమైన అంశమే కదా, దీన్ని సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆలోచించాలని చెప్పేసి మీరు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, రైట్. బీజేపీ నుంచి అనితారెడ్డి గారు ఉన్నారు. అనితారెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు డిఎస్సి వాయిదాపై ఓయూలో విద్యార్థులు మరోసారి నిరసన చేపడుతున్నారు కాబట్టి ఏంటి అంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తోంది కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. మరి ఏంటి, ఇంకా ఏమన్నా నిరసన కార్యక్రమం, వాళ్ళు నిరసన చేసే విద్యార్థుల మీద అడ్డొచ్చిన జర్నలిస్టుల మీద కూడా అటాక్ చేస్తున్నారు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? నమస్కారం అండి అందరికి, లైవ్ లో పాల్గొంటున్న వాళ్ళందరికీ. నేను ఇప్పుడు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. గత 20 రోజుల నుంచి ఒకటే ఇష్యూ నడుస్తుంది తెలంగాణ మొత్తం. డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 3 కానివ్వండి, మాకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి, ఎగ్జామ్స్ పోస్టుల సంఖ్య పెంచాలనేసి నడుస్తుందండి. 20 రోజుల నుంచి నిరుద్యోగులు రోడ్ల మీద పడుతున్నారు. ఈ నిరుద్యోగులను ఇన్ఫ్లుయెన్స్ చేసింది రాజకీయ వ్యక్తులే అని కొందరు భావిస్తున్నారు. ఎందుకు రాజకీయ వ్యక్తులు నిరుద్యోగులతో ఆడతారని, అధికారంలో ఉన్న పార్టీ అదే నిరుద్యోగులను తీసుకెళ్లి మీ భవిష్యత్తుకి మేము భరోసా ఉంటాము, మీరు మా పార్టీ కోసం పనిచేయండి, మన ప్రభుత్వం వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, అప్పుడు మీ హక్కులను మీ కాళ్ళ మీద మీరు నిలబడొచ్చు అనేసి ఇదే ప్రభుత్వం పోయి ఊళ్ళకి వెళ్ళి అందరు కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లి ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి కూర్చోబెడితే ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు నిరుద్యోగులకి అన్నం కాకుండా సున్నం పెడుతుందన్నమాట. ఎలా పెడుతుందంటే రోడ్ల మీద ఆడపిల్లలు, చిన్న పిల్లల్ని, రైతులను చూడకుండా ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనలో మన జీ తెలుగు జర్నలిస్ట్ చరణ్ గారి మీద కూడా అంత దౌర్జన్య దుర్భాషలు ఆడడం ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళని కూడా తీసుకెళ్లి బంధించడం, కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? వీళ్ళు చేస్తున్నది ఏంటి? రాజ్యపాలన, నీచ పాలన అర్థం అవ్వట్లేదు. ప్రతిదీ రాజకీయంగా చూస్తానని అంటున్నారు తప్ప అసలు నిరుద్యోగులు ఇన్ని రోజుల నుంచి కొట్లాడి వాళ్ళ లైఫ్ ఎందుకు సాక్రిఫై చేస్తారు? వాళ్ళకి పెయిన్ ఉంది, ఆ బాధ ఉంది, వాళ్ళకి ఆ కష్టం ఉంది, వాళ్ళకి నొప్పి ఉంది, వాళ్ళకి అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు రోడ్ల మీద పడి మా బాధ ఇదయ్యా, మా బాధ నువ్వు తీర్చాలయ్యా అని ఒక విజ్ఞప్తి పత్రం ఇస్తే ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా రేపిస్తాం, మాపిస్తాం, ఈ రోజు పరిష్కరిస్తాం అనేసి ఇప్పటికి 20 రోజులు టైం వేస్ట్ చేసి మళ్ళీ 10 రోజులలో ఎగ్జామ్ పెడితే వాళ్ళు ఎలా చదువుతారు? వాళ్ళు ఏమన్నా రోబోలా? అసలు టెట్ లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి వాళ్ళకి తెలుసా? డిఏఓలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి వాళ్ళకి తెలుసా? టీసెట్ మొన్న కూడా అయిపోయింది, దానికి డిఎస్సికి ఎంత సబ్జెక్ట్ వేరియంట్ ఉంటుందో వాళ్ళకి తెలుసా? రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉంటాయో వీళ్ళు చదివే దాంట్లో కూడా అన్ని సబ్జెక్టులు ఉంటాయండి. అవన్నీ ఒకటే నెలలో కంప్లీట్ చేయాలనంటే ఇప్పుడున్న కాంపిటీషన్ తట్టుకోవాలంటే పిల్లలకి ఎలా అవుతుంది? చాలా మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ఇంత జాబులు పడ్డాయి ఇన్ని సంవత్సరాలకు, అది ఏదో ఒక జాబ్ సాధించుకుందాము గట్టిగా అనే సంకల్పంతో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఒకటే నెలలో ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ మానసిక స్థితి బాగలేకుండా, వాళ్ళు రోజు తిండి లేకుండా, తిప్పలు లేకుండా రోడ్ల మీద పడి టైం అంతా వేస్ట్ చేసుకుంటూ మీ చుట్టూ తిరుగుతూ మీ కాళ్ళు మొక్కుతూ ఇంత కష్టం అవసరమా నిరుద్యోగులకి? ఇప్పుడు ఈ తెలంగాణ వచ్చాక నేను ఒకటి అడుగుతున్నాను. ఇంకొకటి, ఇప్పుడున్న డిఎస్సి దాంట్లో వాళ్ళకి ఏం సబ్జెక్టులు ఉన్నాయి, అసలు పిల్లలు అసలు సబ్జెక్ట్ పోర్షన్ ఎలా ఉంటుంది, అసలు దానికి దీనికి డిఫరెంట్ అని అక్కడ కూర్చున్న కమిటీలో వాళ్ళకి ఏ ఒక్కరికన్నా తెలుసా? వాళ్ళని కూర్చుండబెట్టి నువ్వు మంతనాలు జరిపి ఆ ఎగ్జామ్స్ అన్ని వాళ్ళే రాస్తారు అనేసి ఏం ప్రాబ్లం లేదు, ఇదంతా మిగతా రాజకీయ పార్టీలు అనేసి రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ లో అన్నాడనమాట. మిగతా రాజకీయ వాళ్ళు చెప్పినట్టు నిరుద్యోగులు వినడానికి ఏమన్నా మేము డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నామా? అదొకటి అడుగుతున్నాను. నిరుద్యోగులకి పెయిన్ ఉంది కాబట్టి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, నిరుద్యోగులకు పెయిన్ ఉంది కాబట్టి వాళ్ళ బాగు చెప్తున్నారు. ఇంత దాకా వచ్చింది కాబట్టి ఈ సిచ్యువేషన్ ని నువ్వు సీరియస్ గా తీసుకొని ఒక కమిటీ వేసి అసలు ప్రాబ్లం ఏంటనేది కూర్చొని మాట్లాడే నీకు గంట టైం లేకపోయిందా? ఒక ప్రెస్ మీట్ లో అక్కడొక మాట చెప్తున్నావు 2-3 రోజుల నుంచి, కానీ ఇంతవరకు అసలు డీప్ గా ఎందుకు వెళ్ళి నువ్వు నిరుద్యోగుల గురించి ఆలోచించడం లేదు అని నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. ఇంకొకటి, పోరాటాలు ఏంటే సమస్యలు పరిష్కారం అవుతాయా అని మన కాంగ్రెస్ నాయకులు అన్నారనమాట. అయితే అదే పోరాటం కోసం గత 3 రోజుల కింద అదే డిఎస్సి నిరుద్యోగులు రోడ్ల మీద పడి నిరసన తెలుపుతుంటే వాళ్ళని తీసుకోపోయి సిటీ సెంటర్ గ్రౌండ్ లో వేశారు. మేము రాత్రి 8 o'clock కి అక్క మాకు తిండి లేదు, ఏం లేదు, మమ్మల్ని గ్రౌండ్ లో ఉంచారు, మమ్మల్ని వదిలిపెట్టట్లేదు అని ఫోన్ రాగానే మేము ఇమీడియట్ గా వెళ్ళామండి. ఒక రాజకీయ వ్యక్తులుగా వెళ్ళలేదు, ఒక కామన్ పీపుల్ లాగా వెళ్ళాం. వెళ్ళేసరికి మొత్తం చీకట్లో ఉంచారు. ఆడపిల్లల్ని, మొత్తం మగ పిల్లల్ని ఒక 250 to 300 మెంబర్స్ ను ఉంచారు. వాళ్ళకు పొద్దున అరెస్ట్ చేశారు. వాళ్ళకు వాటర్ లేవు, తిండి లేదు, వాష్రూమ్స్ కి వెళ్దామంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు. ఒక్క లేడీ కానిస్టేబుల్ వచ్చి కూడా వాళ్ళని అడగలేదు.
పర్సనల్ ప్రాబ్లమ్స్ లేడీస్ కున్నా కూడా పాపం అలానే కూర్చుండిపోయారు. నేను వెళ్ళి అక్క అని నా మీద పడి ఏడ్చారు అక్క మా పరిస్థితి ఇలా ఉంది, నా చావైనా బతకైనా ఇదే, మా అమ్మ పొద్దు నుంచి ఫోన్ చేస్తుంది, నేను ఇన్ని రోజుల నుంచి ఇట్లనే ఉన్నాను, ఇప్పటికీ 3 days అవుతుంది తినక, నేను వెళ్ళగానే వామిటింగ్స్ చేసుకుంది, తను హాస్పిటల్ తీసుకెళ్దామంటే కూడా నేను నా చావైనా బతకైనా ఏదో ఒకటి కావాలక్క, నేను ఇన్ని రోజులు కష్టపడ్డ దానికి నా జీవితం అంతా వృధా అయిపోయింది, నాకు మీ 3 ఆడపిల్లల, నేను ఇంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు, ఇంటికి వెళ్ళక 3 ఏళ్ళు అవుతుంది, ఇదే ప్రిపరేషన్ మీద ఉన్నానని చెప్పింది. ఇదే ప్రిపరేషన్ మీద ఉండాలని తనకి ఏదో ఒక జాబ్ వస్తుందన్న నమ్మకంతో తన కాన్ఫిడెంట్ గా ఉంది ఈ ప్రభుత్వంతో. కానీ ఇదే ప్రభుత్వం ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎండగొడుతుంది. ఆడపిల్లని రోడ్ల మీద ఏంటి దారుణ పరిస్థితి, ఈడ్చుకుంటూ తీసుకెళ్లి డైలీ పోలీస్ స్టేషన్ల చుట్టూ వాళ్ళ టైం అంతా వృధా చేసుకుంటూ ఇంతమంది జీవితాలు రోడ్ల మీద పనంగా పెట్టారే, నీకు 1 గంట సేపు కూర్చొని ఆలోచించే మార్గం దొరకట్లేదా? ఆ బల్మూరు వెంకట్ గారు, కోదండ రామ్ గారు, రియాజ్ గారు వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీ అందరూ ఉద్యమాలు చేసి నిరుద్యోగుల కోసం సపోర్ట్ చేస్తారని ఇప్పుడు అదే ఎమ్మెల్సీ పదవిలో కూర్చున్నారు కదా, మీ ఎమ్మెల్సీ పదవులకు ఇప్పుడు మీరు పదవిని ఆస్వాదించారు కదా, అదే పదవి అదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఇప్పుడు మీరు అదే గంట సేపు వీళ్ళతో ఎందుకు కూర్చొని మాట్లాడట్లేదు? మీరు ఒక కమిటీ పరిష్కారాన్ని చూపండి. నిరుద్యోగులకు మీకు ఎంతసేపు పడుతుంది? 8 లక్షల మంది జీవితాలతో ఆడుకోవడం అవసరం? అవి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతమంది ఫోన్ కాల్స్ ద్వారా లైవ్ లో కదా చాలా ఛానల్స్ కి లైవ్ ఇస్తున్నారు, చాలా మంది న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళ బాధను ప్రభుత్వానికి కనిపించే విధంగా కవర్ చేస్తుంటే వాళ్ళపై దాడులు ఎంతవరకు కరెక్ట్ అంటే, ఒక జర్నలిస్ట్ అనే వాళ్ళు ఒక ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క బాధను స్క్రీన్ మీద చూంచి అందరికీ తెలియజేస్తాడు. అదే జర్నలిస్ట్ ద్వారా న్యాయం జరుగుతుందని ఒక హోప్ ఉంటుంది. కానీ అదే జర్నలిస్టు వాళ్ళని కూడా పోలీసులు అనేది విచక్షణ రహితంగా కొట్టి దుర్భాషలాడి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది రైట్. మృత్యుంజయం గారు మీరు చెప్పండి, ఏంటి అసలు డిఎస్సి వాయిదాకు ప్రభుత్వం ఎందుకు జంకుతోంది? అసలు జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించట్లేదు? అన్మ్యూట్ చేసి మాట్లాడండి మృత్యుంజయం గారు. ఇప్పుడు చెప్పండి వినిపిస్తోంది, చెప్పండి. ఏంటి డిఎస్సి వాయిదాకు ప్రభుత్వం? 6 కూర్చుండబెట్టి మీరు వాళ్ళతో మాట్లాడిస్తారు, చెప్పండి. మేము ప్రభుత్వం తరఫున చెప్పడానికి టైం ఉండదు. దయచేసి ఆలోచన చేయాలి. ఉత్తమంలో కూర్చుండబెట్టి వాళ్ళ మాటలను వినిపిస్తే ఎలా గవర్నమెంట్ మేము తరఫున మాట్లాడాలి కదా, చూడండి కొంచెం. తర్వాత వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతుంటే సోదరులు వాళ్ళు చాలా రకరకాలమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటే వాటికి ఆన్సర్ చెప్పేంత టైం కూడా ఉండదు. మనం మీరు దయచేసి ఆలోచన చేయాలి, లేకుంటే పిలవకండి, వాళ్ళే మాట్లాడుకుంటారో అది. తర్వాత రెండోది, ఇప్పుడు నేను వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను ఏమంటున్నా అంటే, మీ ఆవేదన అందరికీ అర్థమైపోయింది. కాకపోతే ఈ ఆవేదన భరితమైనటువంటి ఈ కార్యక్రమము రూపొందించినటువంటి ప్రతిపక్షాలను ఈ విధంగా చేయడం సమంజసం అంటే ఏంటి సార్? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి 8 నెలలు అవుతున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు ప్రకటించలేదని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ప్రకటించడు కాదమ్మా, ఇప్పుడు ఉద్యోగాలలో మాకు ఇబ్బంది జరుగుతున్నది, రేపు మా కుటుంబాలలో అందరూ బాధపడుతూ ఉన్నారు, మాకు ఉద్యోగం వస్తుందా లేదా అని అనుకుంటున్నారు. అంటే ఈ ఉద్యోగాలను వేరే రాష్ట్రాల వాళ్ళతో నింపుతున్నారా, లేకపోతే ఈ ఉద్యోగాల నిరుద్యోగులు కాకుంటే ఉద్యోగులు వచ్చి జాయిన్ అవుతారా? నీకు సమయం సరిపోతలేదు అనేటువంటి వాదన సరైనది కావచ్చు, కానీ ఉద్యోగాలు ఎందుకు నింపమమ్మా? 17,000 పోస్టులు డిఎస్సీలో ఇస్తే 17,000 మంది నింపుతారు కదా నిరుద్యోగులతో. మీరు కాకపోతే మీ సోదరులు ఎవరు వస్తారు కదా అందులో. అసలు దానికి మీకు మా సమయం లేదు. తర్వాత రెండోది, దీని తర్వాత ఇంకా ఖాళీలు ఏర్పడితే వాళ్ళు ఒక డిఎస్సీ పెడతారు, లేకపోతే ఆయా డిపార్ట్మెంట్ల వారిగా అవసరమైతే రిక్రూట్మెంట్ పెడతారు, అంతే తప్ప మేము పోస్ట్ పోన్ చేయమన్నాం కనుక పోస్ట్ పోన్ చేయాలని అంటే, ఇప్పుడు ఉద్యోగాలు పెట్టినందుకు బాధపడుతున్నా, ఉద్యోగాలు 10 సంవత్సరాల నుంచి చేయని టీఆర్ఎస్ నాయకత్వం వచ్చి ఇవాళ ప్రోత్సహించి ప్రేరేపిస్తే బాధపడాలి మీరు, అంతే తప్ప మీరు ఏం చేసిందా ఇక్కడికి మా దగ్గరికి ఎందుకు వస్తున్నారని వాళ్ళని అడగాలి. మీరు ఒక డిఎస్సీ కూడా పెట్టినందుకు బాధపడండి, సంతాప సభ పెట్టాలి వాళ్ళ గురించి అని చెప్పి అడగాలి. ఇవాళ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 6 నెలల మీరు 10 సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనను మర్చిపోయి మా డిఎస్సీ పోస్ట్ పోన్ చేసి మీరు అడుగుతారు. తప్పకుండా గవర్నమెంట్ జంకుతుంది అనేటువంటి విషయం ఏంటది? గవర్నమెంట్ జంకడం అనేది ఒక చిన్న ఆర్డర్ ఇస్తే అయిపోతుంది కావచ్చు. అంటే గవర్నమెంట్ ను ఈ ప్రకారంగా ప్రతిపక్షాలు కూర్చుండి అక్కడ విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ బ్రతుకులతో ఆడేటువంటి పరిస్థితి చేసి రాజకీయాలను వాళ్ళని లాగి ఇవాళ మీరు అందరూ పోయి మీరు ఏదైతే దిక్కుమాల కార్యక్రమాలు 10 సంవత్సరాలు చేసినారో వాటికి ప్రతినిధులుగా ఉన్నటువంటి మీరు ఇవాళ మీరు ప్రతిపక్షాల దగ్గరికి మన విద్యార్థుల దగ్గరికి రెచ్చగొట్టడం ఎంతవరకు భావ్యము? వాళ్ళు ఏమడిగినారు? అవును కమిటీ వేసిన కమిటీలు ఎన్ని కమ్మలున్నాయి, ఆ కమిటీ వాళ్ళు ఏం చదివారు, ఇదేమైనా కాదు. జాబ్ క్యాలెండర్ కూడా విద్యార్థి నాయకుల మీద దాడి చేశారు కదా, దాన్ని మీరు ఇప్పుడు నేను 1969 మిత్రమా
ఒక్క నిమిషం మిత్రమా విను. నేను చెప్పండి చెప్తున్నా నేను ఆగండి. నేను 1969లో ఒక విద్యార్థి నాయకునిగా జైలుకు పోయిన తెలంగాణ కొరకు. అప్పుడు ఒక విద్యార్థి, నేను 11వ తరగతి 10వ తరగతి HSC అప్పుడు ఆ కాలం లోపల ఎందుకు చేసిందంటే ఇప్పుడు అవన్నీ ఒక దాని కార్యక్రమం దేనికి చేస్తుంటే ఇప్పుడు ఈ 11,000 ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? రేపు రేవంత్ రెడ్డి నువ్వు మీ మర్యాద కూడా లేకుండా ఒక ప్రభుత్వంలో అధికారులు డిఎస్సి 10 సంవత్సరాల నుంచి నిర్వహణ దిక్కుమాలినటువంటి వాళ్ళ నాయకత్వాన్ని మీరెందుకు తీసుకుంటున్నారు? అసలు వాళ్ళని బయటకు ఎందుకు వెళ్ళగొడుతున్నారు? అక్కడ కల్మషం ఎందుకు చేస్తున్నారు? విద్యార్థి లోకాన్ని, మీ యొక్క నాయకత్వాన్ని కానీ మీ యొక్క వాదనను కానీ మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. కానీ కేసీఆర్లు కేటీఆర్లు వచ్చి దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు వాళ్ళు ఇవాళ మీ యూనివర్సిటీలో కూర్చుంటే, మీ దగ్గర కూర్చుని మాట్లాడితే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందని అడిగేటువంటి అవకాశమే మీరు ఎందుకు తీసుకుంటారు వాళ్ళతోని? డిఎస్సి అనేటువంటి పదమే చాలా మంది మర్చిపోయింది ఈ రాష్ట్రంలో. మిత్రమా, నువ్వు దాన్ని ఏదో చదువుకున్నాను. ఇవాళ మేము కూడా అనేకమైనటువంటి బాధలు పడ్డాం. తెలంగాణ ఉద్యమం కొరకు 69ల విద్యార్థి నాయకునిగా జైలుకు పోయినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఇవాళ ఈ 11,000 మంది జాబులు మేము క్యాన్సిల్ చేసుకున్నామా, రద్దు చేసినామా? 5,000 ఉన్నదని 11,000 చేయడం తప్ప, 11,000 తప్పబడితే ఇంకో 10,000, 20,000, 5,000, 3,000 వస్తే మళ్ళీ ఒక డిఎస్సి వేసి మళ్ళీ పెడుతుంది ప్రభుత్వం. ఆ ఉద్యోగాలు వేరే వాళ్ళకి పోవు కదా, ఇతరులకు రిజర్వేషన్ ఇస్తలేరు కదా. ఏంటి అంటే ఈ జర్నలిస్టులపై అటాక్ గురించి ఏం చెప్తారు మృత్యుంజయ్ గారు? ఈ జర్నలిస్టులపై అటాక్ ఏంటి అసలు? తెలియదమ్మా. జర్నలిస్టుల మీద అటాక్ జరుగుతుంది, టీవీలలో చూస్తున్నాం. అక్కడ ఏం జరిగింది అనేది నేను ప్రత్యక్ష సాక్షిని కాదు. ఎందుకు జరుగుతున్నది ఇప్పుడు మీరు కూడా మమ్మల్ని ఇప్పుడు ఉత్తానే అందరినీ కూర్చోబెట్టి జర్నలిస్టుల అటాకులు అవి ఇది అని అంటే నేనేం చెప్పగలుగుతాను? అది పోలీస్ కమిషనర్ తో మాట్లాడి రేపు మళ్ళీ ఏమన్నా ఉంటే నేను మాట్లాడి పోలీసులు ఇట్లా ఇంతకు ముందు కూడా జరిగింది, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది ఏంటి? మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా పోలీసులు. తప్పకుండానమ్మా, మీరు కంప్లైంట్ ఇప్పించండి. ఎవరి మీద అక్రమం చేసినో, పోలీసులు ఎవరైతే దురాగతంగా ప్రవర్తించినో తప్పకుండా వాళ్ళ మీద గవర్నమెంట్ తప్పకుండా చర్యలు తీసుకుంటది. ప్రభుత్వం అంత ప్రజా హితమైనటువంటి ప్రభుత్వమే తప్ప ఇవాళ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం కాదు. పోలీసులను దాష్టికంగా వాడినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. పోలీసులను తాబేదారులుగా వాడుకున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వ కాలం లోపల ఏమేమి జరిగినాయి, ఎవరెవరిని చేసిండ్రు, ఇవాళ ఎంతమంది రిపోర్టర్లు, ఎంతమంది విలేకరులు, ఎన్ని ఛానల్స్ మూసివేసేటువంటి ప్రయత్నం జరిగింది రాష్ట్రంలో, రాష్ట్ర కేంద్రంలో, ఈ హైదరాబాద్ లో ఎంతెంతమందిని తీసుకుపోయే లోపల అసలు వాళ్ళని తీసుకొచ్చి మా ప్రతినిధులు మా ఉద్యమానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ముందర పెట్టుకుంది ఏందమ్మా ఇది? అసలు ఏందది? మనం ఎవరిని పెట్టుకొని వాళ్ళ రాక్షసులను తీసుకుని వచ్చి మంచి నిష్కల్మషమైనటువంటి విద్యార్థులు కలుషితమైనటువంటి పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తారు? దిక్కుమాల రాజకీయాల నాయకులను అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ప్రభుత్వంతో కొట్టాడదలుచుకుంటే తప్పకుండా కొట్టాడండి. దేని కొరకు కొట్టాడుతూ ఉన్నారు? ఉద్యోగాలు ఇయ్యనందుకు కొట్టాడండి. 8 నెలల లోపల నేను ఎందుకు చేయలేదు, ఏం చేయలేదంటే మాకు ఇంకా 4 సంవత్సరాల చిల్లర కాలం ఉన్నది. రోడ్ల మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని రేపే కూలగొడతాం, 6 నెలల్లోనే మేము అధికారానికి వస్తామంటే ఇటువంటి పద్ధతి ద్వారానా కేసీఆర్ మాట్లాడేది? ఈ విద్యార్థుల ఆందోళనలు వీటన్నిటిని ఆసరా చేసుకున్నా కేసీఆర్ మాట్లాడేది? వాళ్ళు వచ్చి యూనివర్సిటీలలో వాళ్ళ ధర్నాలు చేసేటువంటి వాళ్ళ డిఎస్సి కొరకు ఏమమ్మా నన్ను మాట్లాడలేకపోతే ఇంతమందిని కూర్చోబెట్టి ప్రభుత్వాన్ని తిట్టించి మా మాట వినకపోతే ఎట్లా? మీరు తిట్టేదలుచుకుంటే మీ ఇష్టం, మమ్మల్ని పిలవకుండ్రి అంతే తప్ప మా వాదన వినిపిద్దామేమో అట్లయితే మాట్లాడము. ఇప్పుడు మీరు కూడా అట్లా మాట్లాడితే ఎట్లమ్మా? మీరు నిష్పాక్షికంగా మీరు మమ్మల్ని 6 ఊరిని కూర్చోబెట్టి నన్ను ఒక 2 నిమిషాలు మాట్లాడమని అంటే అయిపోయింది ఓకే అంటే ఇప్పుడు ఆ మిత్రుడు పాపం అతడు ఒక రీసెర్చ్ స్కాలర్ అని చెప్పిండు. ఇప్పుడు అతను అందరు కూడా విద్యార్థులను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత రెండోది వీళ్ళ మీద దాడి జరిగిందని అంటా ఉన్నారు. దాడి జరిగినట్టయితే ఒక ప్రత్యేకమైనటువంటి దాడి ఎవరి మీద నిజంగా పోలీసులు ఎక్స్ట్రా చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము కూడా చెప్తాం అంతే తప్ప ఇప్పుడు నేను విద్యార్థి లోకానికి నా ప్రార్థన, నేను కూడా BSc LLB ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తిని 69 నుంచి 68, 67 నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తిగా ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఏ నాయకత్వం అయితే 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం లోపల నిరుద్యోగులను అణచివేసిందో వాళ్ళ నాయకత్వాన్ని దయచేసి తీసుకోకండి, వాళ్ళని ఎంటర్ కానీయకండి. దీనివల్ల సమస్య ఉధృతమవుతుంది. అంతే తప్ప వాళ్ళు దీన్ని రెచ్చగొట్టి ప్రేరేపించి మిమ్మల్ని ఇప్పుడు దేని కొరకు అక్కడ లేకుండా మిమ్మల్ని వాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి మీరు ప్రతిపక్షాలను రానియకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. మా ప్రభుత్వంలో మేము ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పినరో, ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినరో తప్పకుండా చేస్తామని చెప్తా ఉన్నాను.
ఓకే అండి. శేషు గారు, మీరు ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు ఏంటి ఆ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఇప్పుడు జర్నలిస్టుల దగ్గరుండి ధర్నా చేయిస్తున్న పోలీసు వ్యాఖ్యలను ఖండిస్తుందా? ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం? కటక మృత్యుంజయం గారు ఒక విషయాన్ని గమనించాలి. చిన్నపిల్లలు ప్యానెల్ లో కూర్చున్నారు, డిబేట్ లో కూర్చున్నారు, చాలా ఎంత హుందాగా మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు అసలు ఇంటర్ఫేరే కాలేదు. కానీ వాళ్ళ ఆవేదన వాళ్ళు చెప్పటం ఎంత స్పష్టంగా చెప్పారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. దాన్ని కూడా మనం రాజకీయ కోణంలో చూడాలి. ఇప్పుడు సమస్యను రాజకీయ కోణంలో కాకుండా సమస్యను సమస్యగా ప్రభుత్వం చూస్తే కొంతమేరకు పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి అభిప్రాయం అయితే నాకుంది. అంటే ప్రభుత్వం ఈ 7 నెలల కాలంలో సమాజానికి ఉపాధ్యాయులకు ఎవరికి ఏం బాధ్యత లేదా? మృత్యుంజయ గారు సమాజానికి ఏం బాధ్యత లేదా? మృత్యుంజయ గారు, నేను ప్రభుత్వం ఏం చేయలేదు ఈ 7 నెలల్లో అని అనట్లేదు. కాకపోతే ప్రభుత్వము పిల్లల కంటే కూడా ప్రతిపక్షాల కంటే కూడా ఎక్కువ బాధ్యతగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లల పక్షాన సమస్యను అర్థం చేసుకొని ఎక్కడ ఏ చిన్న అవకాశం ఉన్నా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సినాడు. పిల్లలు కోరేవి గొంతెమ్మ కోరికలు కాదనే విషయం మనకు తెలుసు కదా. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు భావిస్తుంది ఏంటంటే ఈ సమస్య వెనకాల, ఈ ఆందోళన వెనకాల ప్రతిపక్షాలు ఉన్నాయి, చేపిస్తున్నాయి అనేటటువంటి ఒక భావన ప్రభుత్వానికి కలగటం వల్లనే జటిలమైంది సమస్య, ముడిపడింది. అదే ప్రభుత్వం ప్రతిపక్షాలను రావద్దని రిక్వెస్ట్ చేసే బదులు ప్రభుత్వాన్ని సమస్య పరిష్కారం చేయాలని అనేటటువంటి బాధ్యత తీసుకుంటున్నాం. ప్రభుత్వాన్ని మేము మంట పెడతాం, మీరు చల్లారుతండి అన్నట్టున్నది ఇది. మరి ప్రభుత్వం ఏం చేయాలండి? ప్రభుత్వం కదా బాధ్యత. నిర్బంధంగా చల్లారిస్తాం మీ మంటలనా తిరగనీయం కదా. మృత్యుంజయ గారు, మీ చేతిలో అధికారం ఉంది కదా, పవర్ కంటే మించింది ఏమైనా ఉంటుందా? పవర్ తోటే కదా సమస్యలు పరిష్కారం చేయగలిగేది. ఇవాళ మీ ప్రభుత్వం 32,000 ఉద్యోగాలు ఇచ్చింది, గ్రూప్ 1 పరీక్ష సక్సెస్ఫుల్ గా పెట్టింది, గ్రూప్ 2, 3కి పరీక్షలు పెట్టడానికి సిద్ధపడుతుంది, ఆర్టీసీలో కూడా 3,000 ఉద్యోగాలు నింపడానికి ప్రయత్నం చేస్తుంది, హెల్త్ సెక్టర్ లో కూడా 677 ఉద్యోగాలు ఇవ్వబోతుంది, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు. ఇన్ని చేయడానికి సిద్ధపడిన ప్రభుత్వము డిఎస్సిని వాయిదా వేయటంలో ఎందుకు బిగుసుకపోతుంది అనేటటువంటి ప్రశ్న ఇవాళ అర్థం కావట్లేదు. చాలా చాలా చిన్న ప్రశ్న ఏంటంటే, నేను ఒక మాట అడుగుతాను శేష్ గారు, ఒక చిన్న ఇంటరప్షన్ శేష్ గారు, ఒక చిన్న ఇంటరప్షన్. మీరు శేష్ గారు దయచేసి మీరు ఒక నిష్పాక్షికంగా మాట్లాడుతున్న నేను మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నేనేమడుగుతున్నా, ఈ 11,000 ఉద్యోగాలు డిఎస్సిలో రేపు మేము నిర్వహించేది నిర్బంధంగా నిర్వహిస్తున్నామని మీరు అనుకుంటే ఆ ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు రావా? అవి ప్రశ్న అది కాదు కదండి. 2018 నుంచి 2024 వరకు కూడా ఇంతవరకు ఒక్క డిఎస్సి జరగలేదనేది కదా. ఇప్పుడు వచ్చిన ఎవరు బాధ్యులండి? ఏ మూలకు సరిపోవండి 11,000 పోస్టులు, ఏ మూలకు సరిపోవు. కొన్ని జిల్లాలలో ఎస్జిటిలో పోస్టులే లేవు. అరే ఎస్జిటి పోస్టులు మొత్తం 6,000, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం 2,500, పండిట్స్ లో ఉన్నటువంటి 100లోనే ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు 100లోనే ఉన్నాయి. ప్రతి జిల్లాకి పంచితే, ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో పంచితే ఎక్కడండి కొన్నిట్లో పోస్టులే లేవు. అందుకని విద్యార్థులు ఇవాళ మెగా డిఎస్సి అడుగుతున్నారు. తర్వాత ప్రిపరేషన్ కి టైం సరిపోలేదు కాబట్టి ముఖ్యంగా మనమే కదా, మన గవర్నమెంట్ వచ్చినాకనే కదా పిల్లలు విజ్ఞప్తి చేస్తే టెట్ పెట్టింది. టెట్ పెట్టిన వాళ్ళకన్నా కనీసం ఒక 40 రోజులు ప్రిపరేషన్ సమయం ఇవ్వాలి కదా. మీరు టెట్ సిలబస్ హెవీ వెయిట్ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ హెవీ వెయిట్ ఉంటుంది, ఎస్జిటి సిలబస్ హెవీ వెయిట్ ఉంటుందండి. అదేమీ తీర్చలేని కోరిక కాదు. బట్ ప్రభుత్వము మరింత ముందుకొచ్చి ఆలోచన చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయమే ఉంది. ఇక ప్రభుత్వం ఇష్టం. ఒక మాట చెప్తున్నామా, ఒక మాట నేనేమంటున్నా అంటే, ఈ ఉద్యోగాలు నిరుద్యోగులకే ఇవ్వడం జరుగుతుంది, తెలంగాణ నిరుద్యోగులకే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యమించినటువంటి సోదరులకే, సోదరీమణులకు, వాళ్ళ కుటుంబాలన్నీ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేయాలంటే, నా కోరిక, నేను ఒక గత యూనివర్సిటీలో చదివినటువంటి వాడిని, జైళ్లకు పోయినా అని చెప్తున్నా, 69 ఎడ్యుకేషన్. నేను ఏం చెప్తున్నా, ఈ ఉద్యోగాలు ఆపమనండి, ఇవి రిక్రూట్ చేయకండి, ఇవి మాకే రావాలని మీరు అడగడం కాదు. ఇంకా ఉద్యోగాలు కావాలి. మీరు మెగా డిఎస్సి అడుగుతా ఉన్నారు, తప్పకుండా వెంటనే కావాలని కోరండి. ఇంకా మీరు ఇప్పుడు వారు చెప్పినట్టు ఈ ఉద్యోగాలు మాకు ఇంకా పెంచమని కోరండి, ఇంకో ఎగ్జామినేషన్ మళ్ళా పెట్టమని కోరండి. అంతే తప్ప కానీ ఇది పోస్ట్ పోన్ చేయమని ఎందుకండి, మళ్ళా ఇంటికి కావాలని అడగండి. ఇంకా ఎన్ని ఉద్యోగాలు అయితే సరిపోతాయి అడగండి, అది కరెక్ట్. గాని తర్వాత రెండోది, ఇటువంటి దిక్కుమాలిన, ఇప్పుడు ఇంతకు ముందు వారు చెప్పిర్రు 2018 నుంచి ఇప్పటిదాకా అసలు డిఎస్ఏ లేదని చెప్పి, అట్లా లేకపోవడానికి కారణమైనటువంటి వాళ్ళకి ఇవాళ మీ ముందర కూర్చుంటే ఏం చెప్పమంటారండి మమ్మల్ని? ఓకే,
రైట్, థ్యాంక్ యూ శేషు గారు, థ్యాంక్ యూ.